హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వైఎస్ఆర్ ఆసరా పథకం డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దాని గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రండి. ఏపీ సీఎం జగన్ మహిళలకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. 2019 ఏప్రిల్ 11వ తేదీ వరకు మహిళలు తీసుకున్న రుణాలను 4 దశల్లో ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో దరఖాస్తుదారులు నివాసమై అయి ఉండాలి, డ్వాక్రా గ్రూపులో సభ్యురాలుగా ఉండాలి, ఆధార్ కార్డ్ జిరాక్స్, మొబైల్ నెంబర్, లోన్ డాక్యుమెంట్ ఉండాలి, నివాసం రుజువు పత్రం ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో 25.570 కోట్లు అప్పు ఉండగా, వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 3 విడతల్లో 19.175 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన 6,394 కోట్ల రూపాయలను వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కింద అనంతపురం జిల్లా ఉరవకొండలో జనవరి 23వ తేదీన సీఎం జగన్ మహిళల బ్యాంక్ ఖాతాలో ఆసరా డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఏపీలో అమలయ్యే పథకాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.